నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే లేచి వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు నువ్వు ఉన్న శ్రమల్లో నుంచి వాక్యం లేవనెత్తుంది. నువ్వు ఉన్న చెడు మార్గంలో అన్నీ తప్పిస్తుంది, మంచి మార్గం నడిపిస్తుంది. నువ్వున్న ఆ దీన దశలో నుంచి దేవుడు పైకి లేవనెత్తాడు. వాక్యమును పట్టుకున్నప్పుడు, వాక్యం నమ్మినప్పుడు, వాక్యం రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు నీ ఎడల తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. అన్ని విషయాలను సంతోషపరుస్తాడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించు వాడు ధన్యుడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఉపదేశానికి నువ్వేం చేయాలి? చాలా మంది వినరండి, చాలా మంది పారిపోతూ ఉంటారు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాకు ఆ పని ఉందయ్యా, ఈ పని ఉందయ్యా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఉపదేశానికి నువ్వు లోబడ్డప్పుడు, చెవి యొగ్గినప్పుడు, హృదయపూర్వకంగా ఆస్వాదించినప్పుడు, అవి ధ్యానించినప్పుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఈరోజు శ్రమలో, దుఃఖంలో, వేదనలో ఎవరెవరిని ఆశ్రయించుండొచ్చు, కానీ ఎవరి వల్ల నీకు ఏది జరిగింది? శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నా దిక్కు నీవే అని ప్రార్థించినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా నువ్వున్న ఆ శ్రమలో నుంచి, నువ్వున్న ఆ పాపంలో నుంచి, నువ్వున్న ఆ భయంకర స్థితిలో నుంచి ప్రభు తప్పకుండా నీ లేవనెత్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా అభివృద్ధి పరుస్తాడు. ఎందుకంటే ఎవరిని ఆశ్రయించకుండా ప్రభుని ఆశ్రయించావు కాబట్టి, ఆయన మాటలకు చెవి యొగ్గావు కాబట్టి, ఆయన మాట విని ఆ ప్రకారంగా నడుస్తున్నావు కాబట్టి తప్పకుండా ప్రభు నీకు మేలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు, నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. ఎందుకంటే ఆయన చేయి పట్టుకున్న ఏ నరుడు కూడా ఎప్పుడూ పడిపోడని, ఆయన వారిని పడనివ్వడు, వారిని ఎక్కడ అపవాది చేతిలో చిక్కనివ్వడు, ఎక్కడ గోతులో పడినివ్వడు. ఆయన చేయి పట్టుకున్నావు కాబట్టి నువ్వు లేవనెత్తబడతానే ఉంటావు, దీవించబడతానే ఉంటావు. దేవుడు నిన్ను అట్లా ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన్ని ఆశ్రయించు. దావీదు శ్రమలో ఉన్నప్పుడు, అతనికి శోధన సంభవించినప్పుడు, అతని భయంకరమైన శ్రమలో అతడు చిక్కుబడ్డప్పుడు, యుద్ధాలు సంభవించినప్పుడు ప్రభువును ఆశ్రయించాడు, ప్రభువును వెదికాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి అద్భుతమైన ఘన విజయాన్ని ప్రభు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నీ శ్రమలో, నీ బాధలో, నీ వేదనలో, నీ రోగంలో ఎవరెవరిని వెతుకుతున్నావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువును ఆశ్రయించినప్పుడు గొప్ప మేలు, గొప్ప అద్భుతం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశ్చర్యకార్యములు ప్రభు తప్పకుండా నీళ్ళ జరిగిస్తాడు. మాట పట్టుకుని ప్రార్థించు, ఈ పాట పట్టుకుని నమ్ము, విశ్వసించు. ప్రభు నీకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ప్రభు ఈ రోజు అంతయు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి జీవితాల్లో ఏ బంధించబడిన బందీ గృహంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, ప్రతి బిడ్డలు నిన్ను ఆశ్రయించినట్లు, నీ మాటలకు ఎగ్గునట్లు సహాయం అనుగ్రహించండి. వారికి క్షేమం కలిగించండి, సమాధానం కలిగించండి, స్వస్థత కలిగించండి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించున్నాయని, ఆశీర్వదించున్నాయని, వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ నిన్ను ప్రార్థించేవారుగా, నీ యందు నమ్మిక ఉంచువారుగా ప్రతి హృదయాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డలు నీ వాక్యంలో, నీ ప్రేమలో, నీ కృపలో బహుగా అభివృద్ధి పొందాలి. ప్రభువా, ఏ విషయంలో అయితే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం సఫలం చేయండి. ఉదయకాలం కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి అపాయం నుంచి తప్పించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, ప్రతి శోధన నుంచి తప్పించండి. ప్రతి బిడ్డలను ప్రభువా నీ రాజ మార్గంలో నడిపించి కావలసిన ప్రతి అవసరం నీ మహిమలో ప్రతి బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.